కర్ణుడు తప్పు చేశాడా? కర్ణుడు తప్పు చేయలేదు. కర్ణుడు ఒప్పే చేశాడు. తల్లిని తల్లిగా చూశాడు. కానీ ఆ తల్లితో అంత బాగా కలిసి మెలగనివాడు కాబట్టి ఆ తల్లి ఎంత ధార్మిక నిష్టతో, ఎంత విశాల హృదయంతో మాట్లాడగలదో గమనించలేకపోయాడు. గమనించలేక కర్ణుడే ప్రతిజ్ఞ చేశాడు, నలుగురు దొరికినా చంపనన్నాడు. నలుగురు దొరికినా చంపనని కర్ణుడు అన్నాడు తప్ప కుంతీదేవి వరం అడగలేదు. ఎక్కడా భారతంలో కుంతీదేవి తాను నోరు విప్పి పాండవులు దొరికినా చంపవద్దు, నాకు 5 బిడ్డలు మిగిలేటట్టుగా నువ్వు చూడు అని అడిగిన కఠిన హృదయురాలు కుంతీదేవి కానే కాదు. వరమిచ్చిన కర్ణుడు ఆయన ఏమి తప్పు చేసి ఇచ్చినవాడు కాడు. ఆయన కూడా అమ్మతనాన్ని దృష్టిలో పెట్టుకుని పరమ ప్రేమతో ఆ వరాన్ని ఇచ్చాడు. ఆయన వరకు ఆయన భావన నిజం, కుంతి వరకు కుంతి భావన నిజం. కర్ణుడు ఆ మాట అనేసిన తరువాత ఆమె వాదనకి దిగలేదు. ఇది ఇంతే భగవత్ సంకల్పము అంది. అంటే నేను వచ్చి మాట్లాడినది ఒకటైతే నీకు ఒకలా అర్థమై ప్రతిజ్ఞ చేశావు అంటే ఒక్క విషయం అర్థమైపోతోంది, ఖచ్చితంగా నువ్వు ఆ పాండవ పక్షానికి రావు, కౌరవ పక్షాన ఉంటావు, జనక్షయం జరుగుతుంది, వంశక్షయం అవుతుంది. కానీ అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకుని 5 ఉంటారని నువ్వు అన్నావు. ఆ మాట కాదని అమ్మతనానికి నేను మచ్చ తెచ్చుకోలేను, కాబట్టి అలాగే చెయ్యి అని. ఇప్పుడు కుంతి వరకు కుంతి చాలా గొప్పది, కర్ణుడి వరకు కర్ణుడు చాలా గొప్పవాడు. పాడైపోయిన వాడెవరు? దుర్యోధనుడు. ఎందుకు పాడైపోయాడు? ఆవిడ ఎందుకు వచ్చిందో కర్ణుడు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే ఈ మాట అనక్కర్లేదు. నేను ఇప్పుడు రాలేనని వదిలిస్తే సరిపోయింది. అదే జరిగి ఉంటే ధర్మరాజు గారు దొరికాడు కర్ణుడికి ఒకసారి. ఇంకొకలా భారతంలో ఏమైనా జరిగి ఉంటే భారతం ఏమైపోతుంది? ఇంకా ధర్మపక్షం ఎలా నిలబడుతుంది? ప్రచోదయాత్, ఆలోచనలనిచ్చేది పరమేశ్వరుడే. అందుకే అప్పటికి కుంతిని చూడగానే కర్ణుడికి ఒకలా ఆలోచన వచ్చింది, అమ్మగా వచ్చింది అనుకుని 4 చంపనని ప్రతిజ్ఞ చేశాడు. చేసినవాడు దుర్యోధనుడికి వెళ్ళి చెప్పాడా? దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేశానయ్యా, పాండవుల్లో 4 చంపను, అర్జునుడు ఒక్కడినే చంపుతాను. భీష్ముడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, ద్రోణుడు ఎంత స్పష్టంగా చెప్పేశాడో, కర్ణుడు అంత స్పష్టంగా దుర్యోధనుడికి చెప్పేశాడా? చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడంటే 5 ఎవరినైనా కొడతాడు అర్జునుడు ప్రధానుడు తప్ప అనుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఈయన ప్రతిజ్ఞ ఈయన గుర్తుపెట్టుకుని పాలించాడు. ఈయన అలా పాలిస్తాడని తెలియక యుద్ధానికి వచ్చి వాడు చెడిపోయాడు. అయితే పాడైంది ఏ కారణానికి పాడైనా గొంగళిలో తింటూ వెంట్రుకలేరి ప్రయోజనం ఏమిటి? అధర్మానికి నిలబడిన వాడు, రాశీభూతమైన స్వార్థపరుడు, అన్ని దుష్టమైన ఆలోచనలు ఉన్నటువంటి దుర్యోధనుడికి ఉత్తమ ప్రయోజనాలు ఎలా లభిస్తాయి? మరి కర్ణుడు ఎందుకు పాపం ఈ ప్రశ్నలకి లోనవ్వాల్సి వచ్చింది అంటే సహజంగా కర్ణుడు చాలా మంచివాడు అని అర్థమవుతోంది ఈ దృష్టాంతాల్లో. అమ్మని చూడగానే అమ్మ ప్రేమని దృష్టిలో పెట్టుకునే మాట్లాడాడు. ఆయన వరకు కించిత్ దోషం లేదు. కానీ ఆయన ఎందుకు చటుక్కనక్కర్లేని ప్రతిజ్ఞ చేసేశాడు మరి? అంటే బుద్ధి వైభవం ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది అంటే దుష్టులతోటి సాంగత్యం ఎక్కువైతే బుద్ధి వక్రిస్తూ ఉంటుంది. దుర్యోధనుడితోటి సాంగత్య దోషం ఏం చేసిందంటే ఒక విషయాన్ని ఇంకొక విషయంలో అర్థం చేసుకుని తొందరపడి మాటిచ్చాడు, అడగని వరం ఇచ్చాడు తప్ప కుంతి అడిగితే వచ్చిన వరం కాదు. కుంతి అలా అడగలేదు. అలా అడిగితే అది మాతృత్వానికి చిన్న మచ్చ అయిపోతుంది. ఆవిడ రాజనీతిజ్ఞతకి, ఆవిడ ధార్మిక నిష్టకి, ఆవిడ విశాల హృదయానికి అది ఒక కొరత అవుతుంది. ఆవిడ అడగలేదు, కర్ణుడే అన్నాడు. సరే అలాగే కానీ అది భగవత్ సంకల్పం అంతే. ఆవిడ ఎందుకని ఇక్కడికి వచ్చే ముందు ఆవిడ కృష్ణ రాయబారానికి వెడుతున్న కృష్ణుడితో మాట్లాడింది, రాయబారం చెప్పి వచ్చిన కృష్ణుడితో మాట్లాడింది, విదురుడితో మాట్లాడింది, తర్వాత గంగ ఒడ్డుకు వచ్చింది. అందుకని ఆమెది మొత్తం యుద్ధం ధర్మానికి సంబంధించిన ఆలోచన. కర్ణుడికి సంబంధించినంత వరకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే అమ్మగా తన బిడ్డల కోసం వచ్చిందన్న ఆలోచన. ఎవరిది వాళ్ళది గొప్ప విషయమే, ఎవరిని తక్కువ చేయడానికి వీల్లేదు. కానీ ఈ విషయం దుర్యోధనుడికి చెప్పేస్తే వెళ్ళి ఇంకొకటి కూడా ఏం చెప్పాలి? ఎందుకు చేశావు ప్రతిజ్ఞ, 4 ఎందుకు చంపావు అని అడిగితే ఏం చెప్పాలి?
నేను కుంతికి మాట ఇచ్చానని చెప్పాలి. కుంతికి ఎందుకు మాట ఇచ్చావు, కుంతి నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పాలి? అది చెప్పేసిన నాడు ఇంకా అమ్మ నీ రహస్యం ఇప్పుడు ఎందుకులే బయటపడ్డామని తాను ఇచ్చిన మాట ఏమైపోవాలి? అమ్మకి అపకీర్తి వస్తుందేమోనని దుర్యోధనుడికి చెప్పడం మానేశాడు. అంటే మళ్ళీ ఇంకో నలుగుడు కొత్తగా మొదలైందా మనసులో? అందుకే నేను చెప్పింది, భారతంలో కర్ణుడు ఎప్పుడు ఏకాంతంగా ఎవరిని కలిసినా ఇంకొంచెం బాధపడిపోవడానికి, ఇంకో వారం నిద్రపోవడానికి కావలసిన సరుకులు తెచ్చుకుంటాడు. ఒక్క కృష్ణుణ్ణి కలిసినప్పుడు మాత్రం తన గుండెల్లో బాధ తీర్చుకున్నాడు. కుంతిని కలిశాడు, ఇప్పుడు ఏమైంది? ఇంకా నలుగుడు. ఇది దుర్యోధనుడికి చెప్పలేను. అలాగని ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అడక్కు అర్జునుడిని మాత్రమే చెప్పుతాను అని అనలీడు. అన్నప్పుడల్లా నేనున్నాను కదా పాండవుల గురించి నీకు బెంగ ఎందుకంటుంటాడు. అన్నప్పుడల్లా మనసులో అమ్మ బాబాయ్ అంటున్నాను కానీ అటు మాట ఇచ్చానని కలుక్కుమంటూ ఉంటుంది. ఇది నలుగుడా కాదా? ఎంత నలుగుడు ఆయనకి! ఎవరితో చెప్తాడు ఈ విషయాలు? ఎవ్వరికీ చెప్పలేడు. కానీ ఆయనకి ఆయనే అలా నలుగుడు పడిపోతూ ఉండాలి. ఇది కనిపెట్టే ద్రోణుడు ఓ మాట అన్నాడు ఆఖరణ, పరాకుగా ఉంటాడు అన్నాడు. దేని మీద ఉండవలసినటువంటి దృష్టి దాని మీద పెట్టాడు అన్నాడు. ఎలా పెడతాడు? ఇటు చూస్తే ఒకరికి మాట, అటు చూస్తే ఒకరికి మాట. ఎలా అక్కడ చేయడం? ఏదీ పైకి చెప్పుకోలేడు. తొర్రలో వెలుగుతున్న అగ్ని ఉన్న పెద్ద పచ్చ చెట్టు పైకి చక్కగా ఉంటాడు, ఆకులతో, కొమ్మలతో, రెమ్మలతో, పిందెలతో, కాయలతో ఉంటాడు. కానీ ఆ చెట్టుకి తెలుసు దాని తొర్రలో మంట మండుతోందని. బాధ చెట్టుకొక్కదానికే తెలుసు, అందం ఊరందరికీ తెలుసు. చెట్టు తొర్రలో ఉన్నటువంటి అగ్ని కర్ణుడి విషయంలో ఆయన పాపం అమ్మా అని ప్రేమతో మాట ఇచ్చేశాడు. ఇచ్చానయా అని దుర్యోధనుడికి చెప్పలేడు. ఈయనేమో యుద్ధానికి వస్తాడు, ఈయన ధనస్సు పట్టుకుని వస్తాడు. అక్కడికి వెళ్ళి ఈయన చేయగలిగింది తక్కువ. తెలుసు వీళ్ళు పడిపోతారని తెలుసు. ఇవేవి ఎవ్వరికీ చెప్పలేడు జీవితంలో. అమ్మయ్యా కృష్ణుడికి చెప్పేసుకున్నాను అని ఆనందపడ్డాడు. కొత్త ఓటు వచ్చేసింది మళ్ళీ. ఆయన నేను అందుకే అన్నా, ఇన్నింటికి ఏమని చెప్తాం? ఎవరిని నింద చేస్తాం? ఎవరిని ఇందులో దోషి అని నిర్ధారణ చేస్తాం? అప్పుడు ఇంకా మనకి అందుబాటులో ఉన్న మాట ఒక్కటే ఉంటుంది లోకంలో. చూడండి, ఎవడైనా బాగా కష్టానికి లోనైపోయాడు అనుకోండి, ఏం చేయాలి? కర్మ, ఏం చేయమంటారంటాడు. అప్పుడు వేదాంతం పనికి వస్తుంది. అలా నాబోటిగాడు ఏం చేయాలో అర్థం కాక ఏమనాలంటే ఇంకా నాబోటిగాడేమి మీరైనా అంతే. దురదృష్టవంతుడండి నిజంగా. ఈ టెండా నలుగుడు పాపం ఆయన ఏ తప్పు చేశాడు? అమ్మని అమ్మగా భావించి మాట ఇచ్చాడు. ఇంత కొంప ముంచిందా అనుకోవాలా వద్దా? అందుకే చాలా సందర్భాల్లో కర్ణుడు దుర్యోధనుడు ఎక్కడ బెంగెట్టుకుంటాడో అని తనకి కలిసిరానివి వదిలేసి పర్వాలేదులే పని అయిపోయిందని చెప్తుండేవాడు. అదే కొంప ముచ్చేసింది. నేను మీకు ఇంకా ఎదురు చూపిస్తాను. ఇదంతా ఎందుకు వచ్చిందో తెలుసా? నిజానికి పైకి కనిపించినంత కఠినుడు కాడు. బహు మృదు హృదయం, లోపల వెన్నపూస, పైన కఠినమనిపించును, లోన వెన్న అగుపించును. దానివల్ల దెబ్బతిన్నాడు. దుర్యోధనుడు ఏమైపోతాడో, ఏమనుకుంటాడో, నన్ను ఇంత పెద్ద చేశాడు అని అటువైపుకుంటాడు. మనసులో తప్పు, అలా చేయకూడదు, అది అధర్మం అనుకుంటూ ఉంటాడు. ఏదో చెయ్యాలని సాధన చేస్తాడు, అవన్నీ వ్యతిరేకం అవుతాయి. అలా అవుతాయని తెలుసు. ఆఖరికి పడిపోతానని తెలుసు, పడిపోయాడు. ఒక్కసారి కానీ మాట తిప్పితే పట్టాభిషేకం పొందుతానని తెలుసు, కానీ మారడు. ధర్మచింతన లేనివాడని ఎలా అంటారు మీరు కర్ణుణ్ణి? కాబట్టి అందుకే మహాభారతంలో కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే. ఇన్ని మలుపులు తిప్పిన మహానుభావుడు ఆయనే. సరే, ఈ విషయం పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈ కర్ణుడు చాలా చాలా గొప్పవాడు, సహజ కవచకుండలములతో ఉన్నవాడు. ఆయనని ఓడించడం జరాసంధుడికి సాధ్యం కాల. ఒకప్పుడు కర్ణుడు జరాసంధుడిని యుద్ధంలో ఓడించి ద్వంద్వయుద్ధానికి రమ్మన్నాడు. జరాసంధుడు ద్వంద్వయుద్ధం చేశాడు. ద్వంద్వయుద్ధం చేస్తే జరాసంధుడు ఈయన దాటి తట్టుకోలేక జరాసంధుడికి కీలు విరిగిపోయింది. అది ఎందులో?
ద్వంద్వ యుద్ధంలో ఇతరుల సహాయం లేదు, ఇతరుల సహాయం లేకుండా ఇద్దరూ చేసిన యుద్ధంలో జరాసంధుడంతటి వాడు కర్ణుడి యొక్క ప్రతిభకి ఆశ్చర్యపడిపోయి ఒక నగరాన్ని బహూకరించాడు. అబ్బా, ఏమి శౌర్యం, ఏమి పరాక్రమవంతుడవయ్యా నువ్వని. ఇంతటి పరాక్రమవంతుడు అన్నిటినీ మించి పుట్టుకతో కవచకుండలాలు ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉండవు. పుట్టుకతో కవచం, పుట్టుకతో కుండలాలు ఉన్నాయి అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన్ని ఓడించలేము, అది ఖచ్చితం కదా. ఓడించలేము అన్నమాట కూడా వదిలేయండి, ఓడించలేము కన్నా ఆయన్ని చంపలేము, అది సత్యం. కవచం ఉన్నంతకాలం గుండె భేదింపబడదు. కాబట్టి గుండెలు భేదింపబడనంతకాలం వీరుడు చనిపోయే అవకాశం ఉండదు. కాబట్టి సహజమైనటువంటి కవచం ఉన్నది. సహజమైనటువంటి కవచము, సహజమైన కుండలములు ఉన్నాయంటే కర్ణుడి యొక్క మరణమంత తేలిక కాదు అన్నది ఆయన పుట్టుకలో తెలుస్తోంది. కర్ణుడు బ్రతికున్నంత కాలం మనకి విజయం తథ్యమన్న విషయం నమ్మకం కాదు అన్నది ధర్మరాజుకి తెలుసు. అందుకే ధర్మరాజుకి పుట్టుకతో మహావీరుడు కర్ణుడు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం, పుట్టుకతో ధర్మాత్ముడు ధర్మరాజు అని ఒక గొప్ప నిశ్చితాభిప్రాయం కర్ణుడికి ధర్మరాజు విషయంలో. వాళ్ళిద్దరికీ పరస్పర గౌరవాలు ఉన్నాయి, బయటపడరు కానీ. కాబట్టి ఈ కవచకుండలాల గురించే బెగ్గ పెట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మరి ధర్మరాజు గారు ఇంత బాధపడుతుంటే ఆ కర్ణుడు ఎక్కడ కొంప ముంచేస్తాడో భారత యుద్ధంలో అని భయం. కొంప ముంచేయడం అంటే ఏమిటి? అవధ్యుడు చావడు, చావనివాడు ఇతరులను చంపి తీరుతాడు, వాడు చావడండి అంటారు. ఎంతకీ చావకపోతే, యువతలవాడు ఏం చేసినా చావకపోతే, యువతలవాడు నిరుత్సాహపడ్డాక వాడే చంపేస్తాడు యువతలవాడిని. అందుకని అర్జునుడు ఏమవుతాడు? ఇది భయం ధర్మరాజు గారికి ఎప్పుడు. ఈ భయం పోవాలంటే ధర్మరాజు గారికి దేవతలు పూనుకోవాలి. ఎందుకని అంటే ధర్మం ఎక్కడున్నదో అక్కడ పూనిక ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి తప్ప ధర్మం ఉన్న చోట పిరికితనం ఉండిపోయిందనుకోండి, అధైర్యం ఉండిపోయిందనుకోండి, ఇక దేవతలు ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటి? అందుకని ఇంద్రుడు అన్నాడు, నేను ఆ కర్ణుని యొక్క కవచకుండలములను తీసేస్తాను, అపహరిస్తాను. అపహరించడం అంటే మీరు బాగా పట్టుకోవాలి. మహాభారతంలో నిజానికి ఇంద్రుడు అపహరించాడన్న మాట యథాతథంగా అన్వయం కాదు. అపహరించడం అంటే ఏంటి? దొంగతనం చేయడం. దొంగతనం చేయడం అంటే ఏంటి? అవతలవాడికి తెలియకుండా వాడి వస్తువు పట్టుకెళ్ళిపోతే దొంగతనం. అంతేగాని అవతలవాడిని అడిగి పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం ఎందుకు అవుతుంది? కానీ కవచకుండలములను ఇంద్రుడు అపహరించెను అన్న మాట భారతంలో వచ్చింది. అసలు నిజానికి ఆ మాట ఎందుకు వచ్చింది? అసలు అలా ఎందుకు రావాలి? అలా అపహరించాడు ఆయన. ఆ కోణంలో జాగ్రత్తగా ఆ ఘట్టాన్ని పరిశీలనం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే భారతంలో పైకి కనపడినంత తేలికగా ఉండదు విషయం, లోపల ఏదో ఉంటుంది అంతరార్థం. ఇంద్రుడు కర్ణుని యొక్క సహజముగా ఉన్నటువంటి కవచకుండలములను తీసుకుపోవాలనుకున్నాడు, అపహరించాలనుకున్నాడు. పోని దొంగతనం చెయ్యాలనుకున్నవాడు అందరికీ తెలిసేటట్టు చేస్తాడా? ఎందుకు చేస్తాడు? అందరికీ చెప్పాడు అనుకోండి, ఎదురింటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి అందరికీ సంక్షిప్త సందేశాలు పెట్టి ఇవాళ రాత్రి 12 గంటలకు నేను ఫలానా ఇంట దొంగతనం చేయబోతున్నాను అని చెప్తాడా? ఎవ్వరికీ చెప్పకుండా చేస్తే దొంగతనం కదా. రేపు ఇంద్రుడు వస్తాడు కవచకుండలాలకని సూర్యుడికి కూడా తెలుసు. అంటే పెదవి దాటితే కదా పృథివి దాటుతుంది. అది దొంగతనానికి సంబంధించిన వ్యూహం అందులో ఉన్నట్ట లేదు కదా. అయితే అప్పుడు ఏమనాలి మరి దాన్ని అంటే తేలిక మార్గం ఏమిటంటే పుత్రవ్యామోహము దేవతలకే వదలదు అని ఆరోపించాలి. అప్పుడు మన పుత్రవ్యామోహానికి కూడా మనకు ఒక చిన్న ఉపశాంతి ఉంటుంది. అలా ఎందుకండి అపహరించాడు అంటే ధర్మరాజు గారు బెంగపెట్టుకున్నాడు. దేనికి బెంగపెట్టుకున్నాడు? కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడేమో. అప్పుడు అర్జునుడి గురించి అన్నగారే బెంగెట్టుకుంటే అర్జునుడికి తండ్రి గారైన ఇంద్రుడు గారు ఎంత బెంగపెట్టుకోవాలి? అందుకని అయ్యో ఒరే వాళ్ళ అన్నయ్య బెంగెట్టుకుంటున్నాడు, మరి తండ్రిని నేను ఏదో చెయ్యాలి కదా. పాండురాజు గారు చచ్చిపోయాడు పాపం, మరి ఇంద్రుడు ఏదో చెయ్యాలిగా. అందుకని అర్జునుడి మీద వ్యామోహంతో ఇంద్రుడు వెళ్ళాడు. మరి అప్పుడు కర్ణుడికి తండ్రి ఎవరు? సూర్యుడు. కర్ణుడి మీద వ్యామోహంతో సూర్యుడు వచ్చి చెప్పేశాడు. అప్పుడు దేవతలకి కూడా పుత్ర వ్యామోహం ఉందిగా. మా అబ్బాయి గురించి వచ్చిస్తే ఏమిటి తప్పు?
అని నేను సరిపెట్టుకోవడానికి నాకు ఉపశాంతి దొరుకుతుంది. అసలు భావాన్ని అపహరించడం సహజ కవచ కుండల అపహరణ. నిజంగా అంతమందికి తెలిసి దొంగతనాలు చేస్తారా? అందులో ఉన్న భావన అదే. ఇంద్రుడికి తెలిసి ఉన్నది. ఇంద్రుడు రేపు నేను వెళ్తున్నాను, రేపు కర్ణుడి దగ్గర కవచ కుండలాలు కొట్టేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సూర్యుడికి తెలిసిపోయింది. సూర్యుడికి తెలిసిపోయిందంటే ఇంద్రుడు ఎవరితో అంటాడు? దేవసభలో ఎవరితోనో అనాలి. వాళ్ళు వెళ్ళి సూర్యుడికి చెప్పేశారు. అంటే ఇప్పుడు అది దొంగతనం అవుతుందా, ఇంకోటికి చెప్పి చేసింది, అసలు ఎలా అవుతుంది? అది ఎలా దానికి అపహరణం అన్న మాట అన్వయం చేద్దాం మనం? సరే, పోనీ కథాపరంగా కాసేపు అలా పక్కన పెట్టి కథను ఆలోచించండి. సూర్యుడికి తెలిసింది. సూర్యుడికి సహజంగా ఏమిటి? ఒక లక్షణం ఉంటుంది. ఆయన పరమాత్మ, దైవం. తనని నమ్ముకున్నవాడెవరో వాడు అన్యాయం అయిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందున ఇప్పటికే కొంత అన్యాయం అయిపోయి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా ఆదుకోకపోతే మనసు ఊరుకుంటుందా? ఇప్పటికే చెప్పలేదుగా కర్ణుడు నా కొడుకని, చెప్పనందుకు అన్యాయం అయిపోయాడుగా పాపం. చెప్పకుండా ఇంకా ఎక్కడుంటాడు? పైగా ఆయనకి ఆపద వస్తుంటే ఎలా ఊరుకుంటాడు? ఆ సూర్యుడిని ఉపాసన చేసి వచ్చినవాడు కదా కర్ణుడి యొక్క అవతారం. కాబట్టి సూర్యుడు ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు బ్రాహ్మణ వేషంలో. ఆ వచ్చినప్పుడు కూడా ముందు సూర్యుడిగా రాలేదు, అది విచిత్రం. ముందు బ్రాహ్మణుడిగా వచ్చాడు. వచ్చి కర్ణుడి ముందు నించున్నాడు. అయ్యా, ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వెంటనే సూర్యుడు అన్నాడు కర్ణుడిని ఉద్దేశించి, అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి ఉండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్ర మోదమున వెలుంగుదువు, ఏనిది హితంబుగా చెప్పితే మోసపోకుమి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి పద్యాన్ని మీరు. అమృతమయంబు సువ్వే సుగుణాకర, సుగుణములకు ఆలమైనటువంటి వాడా, సముద్రము వంటివాడా, ఓ కర్ణ, నీ దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులు అమృతమయములు, అమృతముతో తడిసి ఉన్నాయి. అందుకని అవి ఉన్నంత కాలము ఈ మహనీయ వస్తు యుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచమున్నదే ఇది అమృతమయం. నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంతకాలం 3 లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు. వజ్జుడవు కావు, ఓడించలేరు కాదు. మీరు బాగా పద్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సూర్యుడు మాట్లాడుతున్న మాట 3 లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు? అర్జునుడు ఎలా ఓడించాడు? అంటే ఓడించగలరు, చంపలేరు. అంటే అవి ఉంటే కర్ణుడు ఏం చేయొచ్చు? ఎన్ని మాటలైనా ఓడిపోయి బతకచ్చు. అవి పోతే ఏమవచ్చు? ఒక్కసారి చచ్చిపోయి గొడవలు తీర్చేసుకోవచ్చు. అది తేడా. అవి ఉన్నంతకాలం చావడం, ఎన్ని మాటలైనా ఓడిపోతాడు. ఓటమికి ఏం ఇబ్బంది లేదు. అవి ఏం చెయ్యవు, ఓడిపోతాడు, పారిపోతాడు. చచ్చిపోవడం మాత్రం ఉండదు. ఆయన కోరిక ఏమిటి? అర్జునుడిని చంపాలి. అర్జునుడి చేతిలో చచ్చిపోకుండా ఓడిపోయి పారిపోయి బతికేస్తే ఏమిటి ఆయనకి? ఇన్ని మాటలలా. కాబట్టి అవధ్యుడవు నువ్వు. 3 లోకములలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు, అంతవరకే తప్ప నిన్ను యుద్ధంలో ఓడించలేరన్నమాట మాత్రము అన్వయము కాదు. అవి ఉన్నంతకాలం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.